షాలోమ్ టు యు ఆల్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములండి. అందరూ క్షేమంగా ఉన్నారండి? గృహములకు చేరుకున్నారా? దేవుడు తన మహాకృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన తన కౌగిలిలో తన హస్తబలము చేత మనల్ని రక్షిస్తూ లోకుల చేతిలో నుండి పడకుండా ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. మన కొండ కోట ఆశ్రయ దుర్గమై, మన రక్షణ శృంగమై, నా ఉన్నత దుర్గము దేవుడే అని మనల్ని ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకున్నారు. ఎంత కృతజ్ఞత చెల్లించే మనం రుణము చెల్లించగలమండి? మనకంటే వయసులో చిన్నవారు కావచ్చు, మనకంటే ఉన్నతంగా ఉండేవాళ్ళు కావచ్చు, అనేక మంది శ్రేష్ఠులు గొప్పవాళ్ళుగా ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఈ రోజున చూడలేకపోవచ్చు. ఒక 10 నిమిషాలు మనం హాస్పిటల్స్లో నిలబడితే తెలుస్తుంది మన జీవితం ఎంత ధన్యకరమైందో. అక్కడ ఎటువంటి బాధలు అనుభవించే వాళ్ళు ఉంటున్నారో. ఒక్క 10 నిమిషాలు ఒక స్లమ్ ఏరియాలో మనము నిలబడితే మనకు అర్థమవుతుంది మనల్ని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచారో. మనకు లేని వాటి యందు దృష్టి పెట్టుకొని బాధపడుతూ ఉండకుండా మనకున్న వాటి యందు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడమే దేవుడికి ఇష్టమైన జీవితము. అంత మాత్రమే కాదు, కానీ మనకంటే కింది స్థాయిలో బ్రతుకుతున్న వారి గురించి అనుక్షణము దేవుడికి మొరపెట్టాలి. వారందరి అక్కరతలు తీరులాగున ప్రభు ప్రేమను ఈ లోకమునకు నీవు చూపించాలి. వెలుగై ఉప్పై అనేకుల జీవితాల్లో సారము కలిగించినట్లుగా మన బ్రతుకులున్నప్పుడు ఆయన నామము మన ద్వారా మహిమపరచబడుతుంది, ఘనపరచబడుతుంది. అందుకే ఎప్పుడు దేవుడికి ఇష్టమైన జీవితమును జీవించుదామండి. ఆయనకు వందనాలు చెల్లిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి 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 స్తుతి, స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 అని పరిశుద్ధ దేవదూతలతో పరలోక సైన్య సమూహముతో నిత్యము కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ధవలవర్ణుడా రక్తవర్ణుడా 10,000లో అతి కాంక్షణీయుడా, స్తోత్రములు 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 తండ్రి. నన్నెంతగానో ప్రేమించి పరలోక వైభవం అంతటిని విడిచి ప్రభువా మట్టితో చేయబడిన మానవ పోలికను ధరించి తండ్రి, నా కొరకు నీవు భూమి మీదకి దిగి వచ్చి నీ రక్తముతో నన్ను కొన్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు నేను అనుభవిస్తున్న జీవితము, నా కుటుంబము అనుభవిస్తున్నటువంటి కంఫర్ట్స్ అన్నీ కూడా మీరిచ్చిన కృపావరమే తండ్రి. అయ్యా, నా యొక్క తలాంతులు కాదు, నా యొక్క భక్తి కాదు, నా యొక్క క్రియలు కాదు, కానీ కేవలము మీ కృప వల్లనే ప్రభువా మేమందరము క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు నీ సాక్షిగా నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు ప్రభువా ఏమి రుణము చెల్లించుకోగలనయ్యా. ఇంకా ఎవరెవరైతే ప్రభువా కష్టాల సారె మీద తిప్పుతున్నారో ప్రభువా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాయన ప్రభువా. అయ్యా, మీ యొక్క నామములో ధైర్యం ఉన్నదని, మాట ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని, ఎటువంటి కష్ట సమయాల్లో కూడా మన ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కారని, ఆయన పరవ కుమ్మరి అయి తన చేతుల్లో సారె మీద నిన్ను తిప్పుతూ నీ కొరకు ఒక మంచి ప్రణాళికను యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు ఆయన తయారు చేస్తున్నాడని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో నింపండి ప్రభువ. అనారోగ్యంలో నుండి ఆరోగ్యంలోనికి తను నడిపించండి ప్రభువ. నీ సాక్షిగా నిలబెట్టండి. అది ఏదైనప్పటికీ, శారీరక సంబంధమైనదైనా, మానసిక సంబంధమైనదైనా, ఆధ్యాత్మిక జీవితంలో రోత జీవితము జీవిస్తున్నప్పటికీ, జబ్బుకరమైన హృదయంతో ఉన్నప్పటికీ ప్రభువా వారందరినీ ప్రభువా ముట్టండి. మీ వాక్కును పంపి స్వస్థపరచండి. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత వారికి దయచేయండి తండ్రి. ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి. క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. మీ దూతల ప్రొటెక్షన్ వారికి దయచేయండి ప్రభా. కడుబీదలను, వృద్ధులను, విధవరాలను, గర్భవతులను, బాలింతలను, చంటిబిడ్డలను దీవించండి. ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయా, గర్భఫలము లేని తల్లిలో కన్నీటిని తొడవండి ప్రభువ. శారా వలె ప్రభువ, హన్నా వలె అనేకులకు ఆశీర్వాదకరమైన జనాంగమునకు తల్లిగా ప్రభువ వారిని దీవించి ఆశీర్వదించి వారి ద్వారా, వారి సంతానం ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి. జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు, ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన వారు ఉన్నారు, సహాయం చేయండి తండ్రి. మంచి జాబ్స్ దయచేయండి, ఊహించిన వాటికంటే అధికంగా తండ్రి యేసయ్య. మరి మీరు బెస్ట్ వారికి దయచేయండి. బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభువ. నీ కృపలో వారందరినీ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మార్చండి తండ్రి.
వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీ చిత్తంలో వివాహములు జరగాలని ప్రభు, మీ చిత్తానికి అప్పగించుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. మీ చిత్తంలో ఘనమైన వివాహములు వారికి జరిగించండి. విదేశాల్లో ఉంటున్న వారికి మీ కాపుదలను దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. వారి పోషకుడై ప్రభు, ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకొని కాపాడే దేవుడవై ప్రభువ. మరిన్ని సంతోషకరమైన ఆరోగ్యకరమైన సంవత్సరములు వారి జీవితములకు దయచేయండి తండ్రి. తోబుట్టువులను దీవించండి, రక్త సంబంధికులను దీవించండి, బంధుమిత్రాదులను దీవించండి, ఇరుగు పొరుగు వారిని దీవించండి, మా దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో దీవించండి, రైతులను, పంట పొలాలను దీవించండి తండ్రి. అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులన్నీ కూడా కొట్టివేయండి ప్రభువ. వాటన్నిటిని తీర్చుటకు అధికమైన సామర్థ్యమును దయచేయండి తండ్రి. వారికి చేతికి వచ్చిన పనిని శక్తిలోపము లేకుండా కష్టపడే మనస్సును వారికి దయచేయండి ప్రభు. ఏ ఒక్కరు ప్రభు దరిద్రము చేత ప్రభు, మరి సోమరితనము చేత దరిద్రాన్ని ఆహ్వానించుకున్నట్లుగా ప్రభు వారికి జ్ఞానమును దయచేయండి. జ్ఞానము లేక నా బిడ్డలు నశించుచున్నారని ప్రభు, మీరు ఆత్మ ద్వారా చెప్పబడిన సంగతులు గ్రహించినట్టుకు జ్ఞానము దయచేయండి తండ్రి. వృద్ధులను, విధవరాలను దీవించండి, ఆశీర్వదించిన విధరాల పక్షమున వ్యాజ్యమాడి ప్రభు వారికి న్యాయం చేసి వారి పిల్లలను, వారి కుటుంబాలను పోషించండి తండ్రి. బిజినెస్ చేసుకుంటున్న వారిని దీవించండి ప్రభా. అంచెలంచెలుగా తండ్రి, 30 60 100 వారిని ఆశీర్వదించండి. సంఘ కాపరులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి ప్రభు. అయ్యా, మీ కొరకు తృష్ణ గడి రోషము కలిగి సేవ చేయుచున్న వారి యొక్క సేవను ప్రభు మీరు అభివృద్ధి చెందించండి ప్రభు, అభివృద్ధి చెందించండి. నిజమైన వాక్యము చెప్పువారు కరువవుతున్న కాలంలో జీవిస్తున్నామయ్యా. దొంగ బోధకులు, దొంగ ప్రవక్తల మాయ మాటలకు తండ్రి లొంగిపోకున్నట్లుగా సాధాను ప్రభు క్రియలకు మేము లొంగిపోయే వారిగా ఉండకుండా ప్రభు, వాక్యము చేత ప్రభు వారి జీవితాలు కట్టుకున్నటకు ప్రతి విశ్వాసకి జ్ఞానము దయచేసి నడిపించండి దేవా. కోర్టు సమస్యలతో బాధపడుచు ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలున్నారయ్యా, సహాయం చేయండి ప్రభు. మీరే వారిని తండ్రి విడిపించండి, వారి పక్షముగా వ్యాజ్యమాడండి ప్రభు. వారికి సహాయం చేయండి, వారికి విజయమును దయచేయండి దేవా. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ప్రేమ అభిమానము లేకుండా ప్రభు వారు డివోర్స్ వరకు వెళుతున్న వారు ఉన్నారు, సహాయం చేయండి ప్రభు. వారి బిడ్డల కొరకు తండ్రి ఆలోచించి మరి ప్రభు మీరు ఇచ్చిన బంధములో నిలిచి ఉండుటకు, నమ్మకము కలిగి జీవించుటకు వారికి మంచి హృదయములు దయచేయండి. వారి మధ్య ప్రేమను, శాంతిని, సమాధానాన్ని దయచేసి కుటుంబములు కట్టండి ప్రభు. ఈ లోక ఆశలలో పడి వ్యభిచారమునకు బానిసలై, మత్తు పదార్థములకు బానిసలై కుటుంబాన్ని వ్యర్థము చేస్తున్న ప్రతి పురుషుడు మారును గాక, ప్రతి స్త్రీ మారును గాక. సమాజంలోను, సంఘములోను ప్రభువ మాదిరికరమైన కుటుంబముగా వారు జీవించుదురు గాక. అయా, ఈ రాత్రి వేళ సమయమందు తండ్రి పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మీ పాదాలు దర్శించుకొని తండ్రి మరి ఒక మంచి రోజులనికి ప్రవేశించే భాగ్యము దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తును శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్.